వెల్కమ్ టు ప్రేమతత్వం ఛానల్. ఈరోజు ఒక మంచి చెట్టు కథ చెప్పుకుందాం. సింగవరానికి వెళ్లే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు. ఓ రోజు చెట్టులో అంతర్భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు నేను గొప్ప కాదు నేనే గొప్ప అంటూ వాదనకు దిగాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి, కొన్ని రోజులు ఆగండి, మీలో ఎవరు గొప్ప అన్న విషయం నేను తేలుస్తాను అని చెప్పింది. ఒకరోజు ఆ దారి వెంట వెళ్తున్న ఓ బాటసారి చెట్టు కిందికి వచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టెక్కి పండు కోసుకొని తిని కాస్త తేరుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు బాటసారిని ఇలా అడిగింది, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని. అప్పుడు బాటసారి, నా ఆకలి తీర్చిన నీ మధుర ఫలాలు నాకు ఎంతో ఇష్టం అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందికి వచ్చి వేర్లను తవ్వి మూట కట్టుకున్నాడు. ఆ చెట్టు వైద్యుని ఇలా అడిగింది, నాలో నీకు ఇష్టమైంది ఏంటి అని అడిగింది. నీ వేర్ల ద్వారా ఎంతో మంది రోగులకు వైద్యం చేస్తున్నా కాబట్టి అవంటేనే నాకు ఇష్టం అనేసి వెళ్ళాడు. మరికొన్నాళ్లకు ఓ వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టు కిందకు కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత తన దారిన తాను వెళ్తుండగా, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని చెట్టు అడిగింది. ఎండ నుంచి నాకు ఉపశమనాన్ని కలిగించిన నీ ఆకులు, కొమ్మలంటే ఎంతో ఇష్టం. కానీ వేళ్ళుంటేనే చెట్టుకు నీరందుతుంది. ఆకులు, కొమ్మలు ఉంటేనే బాటసారులకు నీడనివ్వగలవు. ఇక ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ఏ భాగాలు వేటికి తీసిపోవు, అన్నీ సమన్వయంతో పని చేస్తేనే చెట్టు మనగలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.